alcohol in any directions is injurious to health and it causes cancer. హాయ్ గైస్, విష్ణు విన్యాసం మూవీకి వెళ్ళిన జస్ట్ రన్ టైం 2 hours మాత్రమే. ఇంకా మూవీ ఎట్లా ఉందని మాట్లాడుకునే ముందు హెవీ డోసేజ్ ఆఫ్ మీమ్ యూసేజెస్. మీమ్ ఎంత వాడంటే రక్త పింజరు ఎగిరితంతది యొక్క క్లాప్స్ ఎందుకైనా జున్ను అయినా అయ్యి బాబోయ్. సో ఇలాంటి మీమ్స్ చాలా హెవీగా వాడారు. ఫైన్, వాటితో ప్రాబ్లం ఏం లేదు, మంచి హెవీగా నవ్వుకుందాం, నో ప్రాబ్లం. ఫస్ట్ హాఫ్ లో కొన్ని మూమెంట్స్ వర్కౌట్ అయినాయి. హీరో ఇంట్రడక్షన్ పెళ్లి చూపులు ఉంటుంది, సెకండ్ హీరోయిన్ తో ఇంట్రడక్షన్ ఉంటుంది కార్లో. ఆ కార్లో స్ట్రెచ్ ఒక 10-15 నిమిషాలు స్ట్రెచ్ ఉంటుంది. హెవీ ఎంటర్టైన్మెంట్. హీరో హీరోయిన్ ఫస్ట్ టైం కిస్ చేసుకుంటూ అక్కడ ఒక సీన్ పడుతుంది. వాన వాన క్రేజీ అంటే క్రేజీ వర్కౌట్ అయింది. ఐ లవ్ దట్. ఆర్పి పట్నాయక్ సాంగ్స్ వాడతారు బ్యాక్గ్రౌండ్ లో. అయితే పిచ్చి పిచ్చి నవ్వుకుందా. ఫాలోడ్ బై ఇంటర్వెల్ కూడా హెవీ ఫన్ వర్కౌట్ అయింది. ఆటోలో పోతా ఉంటారు. ఐ లవ్ ఇట్. నాకు ఫస్ట్ హాఫ్ మస్తు నచ్చింది, బట్ అక్కడక్కడ మాత్రం ఫస్ట్ హాఫ్ లో స్లో అవుతా ఉంటుంది. ఒక ప్రాపర్ స్ట్రక్చర్ ఉన్న ఫీలింగ్ మాత్రం రాలేదు. కొంచెం మూమెంట్స్ వర్కౌట్ అయినాయి కానీ ఓవరాల్ చూస్తే మాత్రం ఇట్ వాస్ జస్ట్ ఓకే, గుడ్ అన్న ఫీలింగ్ వచ్చింది. ఇంటర్వెల్ సీన్ లో ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఆ ట్విస్ట్ బాగుందంటే రొటీన్ ట్విస్టే, బట్ బాగానే వర్కౌట్ అయింది. అక్కడ శ్రీ విష్ణు ఎక్స్ప్రెషన్ మాత్రం హెవీ వర్కౌట్ అయినాయి. ఈ ఫస్ట్ హాఫ్ లో ఇంకో హైలైట్ అయింది తెలుసా, శ్రీ విష్ణు నమ్మకాలు టెస్ట్ మూఢనమ్మకాలు జాతకాలు అని చెప్పి మనకి వెంకీ మూవీ గుర్తొస్తుంటుంది. వెంకీ మూవీలో రవితేజకి ఇంకా ఆయన ఉంటారు కదా జేపీ గారు అని చెప్పి, ఆయనకి ఎంత ఫన్ ఉంటుందో ఈ మూవీలో కూడా శ్రీ విష్ణుకి మన శ్రీనివాస్ రెడ్డి గారికి అదే లెవెల్ ఫన్ వర్కౌట్ అయింది. అంటే మనం కొంచెం రొటీన్ అనిపిస్తుంది బికాస్ ఆల్రెడీ వెంకీ మూవీలో చూసినాం కదా, బట్ స్టిల్ హెవీగా వర్కౌట్ అయింది ఇందులో కూడా. బట్ అంతా బాగానే సాగిపోతుంది, పర్లేదు. ఫస్ట్ హాఫ్ బాగానే ఎంటర్టైనింగ్ ఉంది అనుకున్న లోపలనే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి ప్రాబ్లం స్టార్ట్ అయిందండి. ఇక్కడ నుంచి ప్రతి ఒక్క ఎలిమెంట్, ప్రతి ఒక్క సీన్ నాకు ప్రాబ్లమాటిక్ అనిపిస్తుంది. అంటే ఏది పెద్ద ఎంటర్టైనింగ్ లేదు, పెద్ద కామెడీ లేదు, ఎమోషన్ పండట్లేదు. మధ్యలో అక్కడక్కడ ఇరిటేటింగ్ సాంగ్స్ వస్తున్నాయి. సాంగ్స్ అండి, ఇది ఎక్కడ స్టార్ట్ అయింది తెలుస్తలేదు కానీ ఫస్ట్ హాఫ్ ఒక ట్విస్ట్ అయిపోయిన తర్వాత సెకండ్ హాఫ్ లో ఒక బ్రేకప్ సాంగ్ పాడుకోవడం, ఒక సాడ్ సాంగ్ పాడుకోవడం, అది కూడా ఇరిటేటింగ్ అనిపిస్తుంది. భలే మొగడ్వేలు అదే ఉంటుంది, మహాన్ బావుల్లో అదే ఉంది, సోలో బతికే సోబట్లో అవే సాంగ్స్. ఈ ఇంటర్వెల్ తర్వాత వచ్చి సాంగ్స్ అన్ని ఆపేయాలండి. అవి ఇంట్రెస్టింగ్ గా లేవు, ఎంటర్టైనింగ్ గా లేవు. నాకు ఇరిటేషన్ వస్తుంది సాంగ్స్ విన్నా కొద్ది. పాపం సెకండ్ హాఫ్ లో శ్రీ విష్ణు చాలా ట్రై చేస్తూ ఉంటాడు కానీ ఏది వర్కౌట్ అయితే సెకండ్ హాఫ్ అయితే చాలా ప్లెయిన్ గా, బోరింగ్ గా, ఇరిటేటింగ్ గా 1 hour గడిచిపోయింది. సెకండ్ హాఫ్ లో హీరోయిన్ లవ్ ఇంట్రెస్ట్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటుంది, వై షీఈస్ లవింగ్ విష్ణు అని చెప్పి, అది పెద్ద ఇంట్రెస్టింగ్ గా లేదు. సెకండ్ హాఫ్ లో వీళ్ళ ఫ్యామిలీ నుంచి ఒక ట్విస్ట్ ఉంటుంది, అది ఇంట్రెస్ట్. అంటే సెకండ్ హాఫ్ లో ఏది పెద్ద వర్కౌట్ అవుతలేదు. వాళ్ళ ఎఫర్ట్స్ వాళ్ళు పెళ్తారు కానీ నథింగ్ ఈస్ ఇంట్రెస్టింగ్ ఆన్ ద స్క్రీన్. సెకండ్ హాఫ్ లో ఏమైనా బాగుందా అంటే ఆఫ్టర్ మ్యారేజ్ ఒక యాక్సిడెంట్ సీక్వెన్స్ ఉంటుంది, యాక్సిడెంట్ది. ఆ యాక్సిడెంట్ సీక్వెన్స్ బాగానే చూపించారు, కొంచెం రియలిస్టిక్ గా చూపించారు యాక్సిడెంట్ ఎట్లయితుంది అని చెప్పి. అది ఒక్కటి నచ్చింది, మిగతా ఇంకా ఏది నాకు వర్కౌట్ కాలేదు. అట్లీస్ట్ నా వరకు అయితే వర్కౌట్ కాలేదు. మన మెయిన్ కమెడియన్ సత్య ఈ మూవీలో చేసింది ఏం లేదు. సత్య గారిని పెట్టుకుని ఒక్కటంటే ఒక్క జోక్ కూడా పెళ్ళి అయినది కంప్లీట్ గా వేస్టెడ్ అండి సత్య గారి రోల్లో. ఇక్కడ పాయింట్ వచ్చేసి ఎఫర్ట్స్ లేవా, అవుట్డేటెడ్ బ్యాడ్ అంటే కాదు, ఎఫర్ట్స్ ఉన్నాయి, అవుట్డేటెడ్ బ్యాడ్ మూవీ కూడా కాదు. బట్ ఏంటంటే ఇంట్రెస్టింగ్ గా లేదు చూడడానికి మాత్రం. ఆ 1 hour సెకండ్ హాఫ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టింగ్. సో అక్కడ నాకు దెబ్బేసింది మూవీ. సో ఆఫ్టర్ గుడ్ ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ ఇస్ లిటరలీ రాడ్ ఫర్ మీ. ఇంకా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే శ్రీ విష్ణు అన్న గ్రేట్ జాబ్. ఆయన చూడడానికి చాలా స్లిమ్ అయిండు, చాలా మ్యాన్లీగా అనిపిస్తున్నాడు, యాక్టింగ్ కూడా ఇరగొట్టేసిండు. బట్ స్టోరీలో పట్టలేనప్పుడు ఇంకా యాక్టర్స్ ఎంత బాగా ఏం చేయలేం. హీరోయిన్ నయన్ సారిక చూడడానికి చాలా అంటే చాలా క్యూట్ ఉంది, చాలా మంచిగా అనిపిస్తుంది స్క్రీన్ పైన. వీళ్ళ కెమిస్ట్రీ కూడా సూపర్ వర్కౌట్ అయింది. బట్ అగైన్ స్టోరీలో పట్టలే కాబట్టి ఏం చేయలేము. ఇక మిగతా అందరు బాగానే చేసిరు. శ్రీకాంత్ అయ్యంగారు అయినా, మన గోపరాజ రమణ గారు అయినా, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అందరు బాగానే చేసిరు కానీ నథింగ్ పెద్ద ఇంపాక్ట్ లెస్ పర్ఫార్మెన్స్ అని. సో యాజ్ అన్ ఓవరాల్ వెరీ డిసప్పాయింటింగ్ అవుట్ ఫ్రమ్ శ్రీ విష్ణు గారు. ఫస్ట్ హాఫ్ ఉన్నంతలో సెకండ్ హాఫ్ ఉంటే మాత్రం పక్కా హిట్ అయిపోతుంది. బట్ బికాస్ ఆఫ్ బ్యాడ్ సెకండ్ హాఫ్ నాకు ఈ మూవీ నచ్చలేదు. సో ఇది గైస్ నా రివ్యూ ఆన్ విష్ణు విన్యాసం. రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేసి, నా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, అందరం కలిసి గ్రో అవుదాం. జిందాబాద్.